హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. మధు నీ దగ్గరే చదువుకుంటుందనే విషయం గురించి నేను రాఘవయ్యతో మాట్లాడతాను. ఎంతైనా రాఘవయ్య మధుకి కన్న తండ్రి కదరా, కంగారు పడతాడు. నీ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మర్చిపోకుండా నువ్వు మధు ఇద్దరూ కలిసి మీ మామయ్య గారికి ఫోన్ చేసి మంచిగా మాట్లాడి విషయం చెప్పండి అని అంటాడు నాగేంద్ర. నాగేంద్ర ఆదిత్యతో, మధు నీ దగ్గరే ఉండి చదువుకోవటానికి అన్ని ఏర్పాట్లు నువ్వే దగ్గరుండి చూసుకోవాలి అని అంటాడు నాగేంద్ర. సరే నాన్న, ఆ విషయాలన్నీ నేను చూసుకుంటాను నాన్న అని అంటాడు ఆదిత్య. సరే, ఇక నేను ఉంటాను. మధు జాగ్రత్త తల్లి అనగానే మధు సరే మావయ్య, మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి మావయ్య అని అంటుంది మధు. అలాగే తల్లి, నేనిక ఉంటాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు నాగేంద్ర. ఆదిత్య మధు వైపు సీరియస్గా చూస్తూ ఆ బుక్కుని మధు ముందర పెట్టి ఏంటిది అని అడుగుతాడు ఆదిత్య. మధు తడబడుతూ, నాకు కిచెన్లో చాలా పని ఉంది బావా, నేను వెళ్ళనా అని అడుగుతుంది మధు. ఏం పర్లేదు, కిచెన్లో పని ఎక్కడికి పోదు, తర్వాతైనా ఆ పనిని కంప్లీట్ చేసుకోవచ్చు. ముందు ఆ బుక్కులో నువ్వు రాసిన పిచ్చిరాతల గురించి మాట్లాడు అని అంటాడు ఆదిత్య. అవి ఏం పిచ్చిరాతలు కాదు అని బుంగమూతి పెట్టుకుని చెప్తుంది మధు. మరి ఆ రాతలను ఏమని పిలుస్తారు? తమరి నోటితోనే చెప్పండి అని ఆదిత్య మధు వైపు సూటిగా చూస్తూ అడుగుతాడు. మధు తడబడుతూ, అంటే అది అని నసకడం స్టార్ట్ చేసింది. ఆదిత్య మధు వైపు చూస్తూ, ఆ మట్టి బుర్రకి ఎక్కువగా పదును పెట్టకు, పదును పెడితే ఇలాంటి పిచ్చి రాతలను రాస్తావు అని అంటాడు. మధు తన కళ్ళను పెద్దవి చేసి ఆదిత్య వైపు కోపంగా చూస్తుంది. ఏంటా చూపు, నన్ను మింగేస్తావా ఏంటి? తమరు ఏదైనా తింగర్ పని చేస్తే, దాని గురించి నేనేదైనా మాట్లాడితే ఆ కళ్ళను పెద్దవి చేసి నా వైపు ఇలానే చూస్తావు. చూసింది చాలు, విషయం చెప్పు అని అంటాడు ఆదిత్య. మధు తడబడుతూ తల దించుకుంటుంది. ఆదిత్య మధు వైపు చూసి, పోనీ నేను చెప్పనా అని అంటాడు ఆదిత్య. మధు ఆశ్చర్యంగా తల పైకెత్తి ఆదిత్య వైపు చూస్తుంది. నా డబ్బులతో కానీ నాతో గాని నీకు ఏ అవసరం లేదు అనుకుని ఈ బుక్ని మెయింటైన్ చేస్తున్నావు కదా, ఇప్పుడైతే తప్పదని నాతో ఉంటున్నావు, కానీ ఫ్యూచర్లో నా నుండి వేరుపడి నా డబ్బులు రూపాయి లెక్క కట్టి నాకు ఇచ్చేద్దామని డిసైడ్ అయినావు కదా అని అంటాడు ఆదిత్య. మధు అడ్డంగా నిలువుగా తల ఊపుతూ ఉంటే ఆదిత్య కోపంగా, ఊపితే అడ్డంగా ఊపు లేదా నిలువుగా ఊపు, అలా కాకుండా అడ్డంగా నిలువుగా రెండు విధాలుగా ఊపి నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేయకు అంటాడు ఆదిత్య. మధు అయోమయంగా ఆదిత్య వైపు చూసింది. పైగా ఆ లాస్ట్ పేపర్లో ఏంటే నువ్వు రాసింది? నువ్వు నీ మనసులో నన్ను ఇంతగా తిట్టుకుంటున్నావా అని అంటాడు ఆదిత్య. మధు వెకిలిగా ఒక నవ్వు నవ్వి తలదించుకుని, ఇందాక బావ మీద కోపంతో బాగా తిట్టుకున్నాను కదా, అదే అందులో రాశాను. సడన్ గా బెల్లు మోగేసరికి కంగారులో బుక్కుని దాచిపెట్టడం మర్చిపోయాను. ఇప్పుడు ఆ బుక్ ఈ లార్డ్ గవర్నర్ చేతిలో పడింది. పైగా ఆ బుక్లో నేను రాసిందంతా చదివేసే ఉంటాడు అని అనుకుంటుంది మధు. ఏంటే, మళ్ళీ ఆ మట్టి బుర్రకి పని చెప్పావా అని అంటాడు ఆదిత్య. నువ్వు రాసిన పిచ్చి రాతలను నువ్వు చదువుతావా, నన్నే చదువుకోమంటావా అని అడుగుతాడు ఆదిత్య. మధు తన మనసులో, ఈ రోజేంటే నీ టైం ఎంత బ్యాడ్గా ఉంది అని అనుకుంటూ మౌనంగా ఉంటుంది. సరే, నేనే చదువుతాను విను అని ఆ బుక్లోని లాస్ట్ పేపర్ని ఓపెన్ చేస్తాడు ఆదిత్య. ఈ లార్డ్ గవర్నర్కి తల పొగరు ఎక్కువ. చూడటానికి హీరోలా ఉంటాడు, కానీ నాతో వేసేవన్నీ విలన్ వేషాలు. తానే హ్యాండ్సమ్ గా ఉంటాడని ఈ లార్డ్ గవర్నర్ గాడికి యాటిట్యూడ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎప్పుడు చూడు కోపమంతా ఆ ముక్కు మీదే ఉంటుంది ఈ లార్డ్ గవర్నర్ గాడికి. తన మాట తనదే కాని ఒకరి మాటను ఎప్పుడూ వినడు ఈ లార్డ్ గవర్నర్.
నాతో కనీసం ఒక్క మాటైనా మాట్లాడకుండా బయటకి వెళ్ళిపోతావా? జెండా కట్టలాగా పెరిగావు. ఒక ఆడపిల్లతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. అయ్యో మధు, బాధపడకు. మనిద్దరం కూర్చొని మాట్లాడుకుని ఏం చెయ్యాలో నిర్ణయించుకుందాము అని అంటాడేమో చూడు ఈ లార్డ్ గవర్నర్. నాకు వచ్చే కోపానికి బావ పొట్టలో ఒక గుద్దు గుద్ది బావ ముక్కును గట్టిగా పట్టుకొని పిండేయాలని ఉంది. చదవడం ఆపుతాడు ఆదిత్య. ఏంటి ఈ పిచ్చిరాతలు? అసలు ఈ లార్డ్ గవర్నర్ ఎవరు? నీ మనసులో నన్ను ఇంతగా తిట్టుకుంటున్నావా మధు అని ఆశ్చర్యంగా చూస్తూ అడుగుతాడు ఆదిత్య. నిజాలేగా రాశాను అని గొనుగుతుంది మధు. సరే, నన్ను తిట్టుకుంటూ ఒక బుక్ని మెయింటైన్ చేస్తున్నావు, బాగానే ఉంది. మరి ఈ లెక్కలేంటే అని ముందున్న పేజీలను మధు ముందు పెట్టి అడుగుతాడు ఆదిత్య. అలా నేనేమి పిచ్చిగా రాయలేదు అని అంటుంది మధు. మరి ఏంటి వీటిని పిచ్చి రాతలనక? ఈ డేట్ 4 రోజుల కిందటిది, అంటే కరెక్ట్ గా మన పెళ్లి రోజు. ఆ రోజు రాత్రి డాబాలో నువ్వు పెరుగన్నం ఆర్డర్ చేశావు, దాని అమౌంట్ రాశావు. నాకు తెలుసు నీకు పెరుగన్నం అంటే ఇష్టం లేదని, కానీ ఆ రోజు మెనూ కార్డులో పెరుగన్నమే చాలా తక్కువ కాస్ట్ లో ఉంది, అందుకు నువ్వు అదే ఆర్డర్ చేశావు. తర్వాత రోజు మనం హోటల్కి వెళ్ళిన రోజు డేట్ ఇది. ఆ హోటల్లో నీకు ఇష్టం లేని ఇడ్లీని ఆర్డర్ చేశావు, అక్కడ కూడా సేమ్ మెనూ కార్డులో కూడా ఇడ్లీనే అన్నిటికన్నా తక్కువ కాస్ట్. నాకు ఇది కూడా తెలుసు నీకు ఇడ్లీ అంటే ఇష్టం లేదని, కానీ నువ్వు ఆ ఇడ్లీనే బలవంతంగా తిన్నావు. ఇకపోతే మిగిలినవన్నీ కూడా నేను నీకు కొనిచ్చిన డ్రెస్సుల యొక్క కాస్ట్. నేను నీకోసం పెట్టిన ప్రతి రూపాయిని ఇందులో రాశావు, అంటే అర్థమేమిటే అని అడుగుతాడు ఆదిత్య. మధు తడబడుతూ అయోమయంగా ఆదిత్య వైపు చూస్తూ తల అడ్డంగా నిలువుగా ఊపడానికి కారణం, నువ్వు చెప్పిన దాంట్లో సగం కరెక్ట్, సగం తప్పు. ఎలా చెప్పాలో అర్థం కాక నా తలను అలా అడ్డదిడ్డంగా ఊపేశాను అని అంటుంది మధు. మరి తమరు రాసిన రాతలకి అర్థమేమిటో నాకు అర్థమయ్యేలా చెప్పు తల్లి అని అంటాడు ఆదిత్య. మధు ఆదిత్య దగ్గర కూర్చొని, చూడు బావా, నేను చెప్పేది ప్రశాంతంగా విను, కోపం తెచ్చుకోకు ప్లీజ్ అని అంటుంది మధు. నువ్వు ముందు విషయం చెప్పు, ఆ విషయాన్ని బట్టి నాకు కోపం రావాలా వద్దా అనేది నేను నిర్ణయించుకుంటాను అని అంటాడు ఆదిత్య. మరేమో మనిద్దరికి పెళ్లి అని నిర్ణయించినప్పటి నుంచి నేను మా ఫ్యామిలీ, నీ డబ్బు కోసము, నీ వెనుక ఉన్న ఆస్తి కోసము నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నానని అత్తయ్య అనుకుంటోంది. అనుకోవడమేంటి, అదే నిజమని అత్తయ్య నాతో అలానే ప్రవర్తించింది. అత్తయ్య నాతో 6 నెలలలో నీకు నాకు విడాకులు కూడా ఇప్పించేస్తాననింది. మరి నేను నీ దగ్గర ఈ 6 నెలలు ఉండిపోయే గెస్ట్ని మాత్రమే కదా అని మధు అనగానే ఆదిత్య సీరియస్ గా మధు వైపు చూశాడు. ఇప్పుడు కాదులే బావా, పొద్దున వరకు నేను అదే ఉద్దేశంతో కదా ఇక్కడ ఉన్నాను బావా అని అంటుంది మధు. నా భారం నీ మీద పడకూడదని నువ్వు పెట్టిన ప్రతి రూపాయి కూడా నేను చదువుకొని నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత నువ్వు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి నీకు తిరిగి ఇచ్చేద్దామని ఆ లెక్కలను రాశాను, అంతేకాని నువ్వంటే లెక్క లేక కాదు. మరేమో నాకు 2 నెలలు మాత్రమే కాలేజీ జరుగుతుంది. ఆ తర్వాత నేను ఒక కంపెనీలో ప్రాజెక్ట్ వర్క్ చేసి మా కాలేజీలో సబ్మిట్ చేయాలి. అప్పుడే నా చదువు కంప్లీట్ అవుతుంది. అదే కంపెనీలో నేను ఇంటర్న్షిప్ కూడా చేస్తాను. దానికి కాను ఆ కంపెనీ నుండి నాకు డబ్బులు కూడా వస్తాయి. అప్పటి వరకు నేను ఇక్కడ ఉండడం నీకు ఓకే కదా? నీకు ఎటువంటి ఇబ్బంది లేదు కదా అని అడుగుతుంది మధు. ఆదిత్య తన తలని పట్టుకుని, దేవుడా, ఇంత మట్టిబుర్ర ఉన్న పెళ్ళాన్ని నాకే ఎందుకు ఇచ్చి పెళ్లి చేశావయ్యా అని అంటాడు. మధు తన కళ్ళను పెద్దవి చేసి నోరు తెరిచి నోటి మీద తన చేతిని పెట్టుకుంటూ, ఏంటి నాది మట్టిబుర్రనా? చూడు బావా, నువ్వు మాటి మాటికి నన్ను తింగరదానా, మట్టిబుర్ర అని చాలా సార్లు అంటున్నావు. నాకు చాలా కోపం వస్తుంది అని మధు చాలా సీరియస్ గా చెప్పింది. ఆదిత్య మధుని చూస్తూ, బుర్రలో గుజ్జు లేని వాళ్ళని నీకు బుర్ర లేదు అంటే
కోపమే వస్తుంది అని అంటాడు ఆదిత్య. మధు బుంగమూతి పెట్టుకుని, అంటే నాకిప్పుడు నా బుర్రలో గుజ్జు కూడా లేదా అని అమాయకంగా అడుగుతుంది. ఆదిత్య మధు మాటలకి గట్టిగా నవ్వి, రామాయణమంతా విని రాముడికి సీత ఏమవుతుంది అని అడిగాడట, నీలాంటి ఒక తింగర్బుచ్చి అని అంటాడు ఆదిత్య. ఆదిత్య మాట్లాడిన మాటలు మధుకి ఏమీ అర్థం కాలేదు. అంటే ఇప్పుడు నువ్వు నాకు రామాయణం చెప్పావా బావా అని అడుగుతుంది మధు. ఆదిత్య మళ్ళీ నవ్వుతూ మధుని దగ్గరికి రమ్మని సైగ చేశాడు. మధు కొంచెం దగ్గరగా వెళ్ళి కూర్చుంటుంది. ఆదిత్య మధుని చూసి, ఇంకా దగ్గరికి రా అని అంటాడు. మధు మనసులో కంగారు మొదలయ్యింది. ఆదిత్య తన ఎడం చేత్తో మధుని తన దగ్గరికి లాక్కుంటాడు. దగ్గరికి రమ్మంటే ఇలా, నీకు నా శ్వాస తగిలేంత దగ్గరికి రమ్మని అర్థం అని అంటాడు ఆదిత్య. ఆదిత్య శ్వాస మధు మొహానికి తగులుతుంటే ఏదో తెలియని కొత్త ఫీలింగ్ కలుగుతుంది మధుకి. అలానే ఆదిత్య కళ్ళల్లోకి చూస్తుంది మధు. ఆదిత్య మధు వైపు చూసి, మధు, నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విను. నీకు అర్థం కాలేదు అంటే మళ్ళీ అడుగు, మళ్ళీ చెప్తాను. కానీ నేను చెప్పేది మాత్రం జాగ్రత్తగా విని నీ బుర్రకెక్కించుకో అని అంటాడు ఆదిత్య. మధు ఆదిత్య కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసింది. చూడు మధు, నేను నా గతం గురించి నీకు చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు నేనే స్వయంగా నీకు నా గురించి అన్ని విషయాలు చెప్తాను. అప్పటి వరకు నా విషయంలో ఎవరు ఏం చెప్పినా అది నిజమో కాదో ఒకసారి నన్ను అడిగి కనుక్కొని అప్పుడు ఒక నిర్ణయానికి రా. అంతేకాని మా అమ్మ నా గురించి నీకేదో చెప్పిందని, మీ అమ్మ నా గురించి ఏదో చెప్పిందని ఒక నిర్ణయానికి వచ్చి నీకు నువ్వే పిచ్చి ఆలోచనలు చేయవద్దు. నేను ఎక్కువగా నా పాస్ట్ గురించి ఆలోచించను. నాకు నా ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఇంపార్టెంట్. ఇప్పుడు నా ప్రజెంట్లో నువ్వు ఉన్నావు. ఇక ఫ్యూచర్ గురించి అంటావా, మనిద్దరం కలిసి కూర్చొని మాట్లాడుకొని నిర్ణయించుకుందాము. ఇక ప్రజెంట్ గురించి మాట్లాడాలి అంటే మనిద్దరికి పెళ్ళయింది. నీవు ఇప్పుడు రాఘవయ్య కూతురు మధురిమ కాదు, ఈ ఆదిత్య వర్మ భార్య. మధురిమ ఆదిత్య వర్మవి. అర్థమవుతోందా అని అంటాడు ఆదిత్య. మధు తన తలను గుండ్రంగా ఊపింది. ఆదిత్య చిన్న స్మైల్ చేస్తూ, నువ్వే అన్నావు కదా నేను నీ చేతిని పట్టుకున్నాను అని. నేను ఒకసారి ఇది నాది అని నేను నా మనసులో ఫిక్స్ అయి నీ చేతిని పట్టుకున్న తర్వాత నా ప్రాణం పోయినా నిన్ను నీ చేతిని వదిలిపెట్టను అని అంటాడు ఆదిత్య. మరో విషయం, నీవు పొద్దున అన్నావు కదా నేను నీ చేతిని పట్టుకోగానే నీ మనసు నీ భర్త వెంట నువ్వు వెళ్ళు అని చెప్పిందని. అంటే నా మీద నీకు నమ్మకం ఉన్నట్లే కదా అని అడుగుతాడు ఆదిత్య. మధు తన తలను నిలువుగా ఊపింది. ఆదిత్య మధుని చూస్తూ నవ్వుతూ, నీవు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నేనెప్పటికీ తక్కువ చెయ్యను. నీకు నువ్వుగా నా భర్త ఆదిత్య వర్మ, నేను ఆదిత్య వర్మ భార్యని, మధురిమ ఆదిత్య వర్మ అని నలుగురిలో గర్వంగా చెప్పుకునేలా నా ప్రవర్తన ఉంటుంది. మీ నాన్నగారి దగ్గర నువ్వు ఎంత హ్యాపీగా స్వేచ్ఛగా ఉంటావో అంతే హ్యాపీగా, ఇంకా చెప్పాలంటే అంతకన్నా ఎక్కువ హ్యాపీగా నా దగ్గర నువ్వు ఉండేలా నేను చూసుకుంటాను. ఇక్కడ నువ్వు నువ్వులా ఉండు, నీ మనసుకు నచ్చినట్లు ఉండు. నేను నీ మాట వింటాను, నీ అభిప్రాయాన్ని గౌరవిస్తాను. నీ స్వేచ్ఛకి నీ ఆనందానికి నేనెప్పుడూ అడ్డు చెప్పను. నీకు ఎలా నచ్చితే అలా నా దగ్గర ఉండవచ్చు. నేను నా తల్లిదండ్రుల మాటకి ఎంత విలువ ఇస్తానో నీ మాటకి నీ అభిప్రాయానికి అంతే విలువ ఇస్తాను. ఇక విషయానికి వస్తే నా గురించి నీకు ఏమీ తెలియదని నాకు బాగా తెలుసు మధు అని మధుని చూస్తూ అంటాడు ఆదిత్య. నాకు ఈ 3 నెలలు టైం ఇవ్వు, ఆ తర్వాత నా గురించి మొత్తం నీకే తెలుస్తుంది. కానీ ఈ 3 నెలలు మాత్రం నా గురించి నీకు ఎవరు ఏం చెప్పినా ప్లీజ్ నమ్మద్దు. ఒక 3 నెలలు మాత్రం నా మీద నమ్మకం ఉంచు. ఆ తర్వాత నా గురించి అన్ని విషయాలు క్లియర్గా నీకే అర్థమవుతాయి. ఒకటి మాత్రం చెప్పగలుగుతాను మధు, నా జీవితంలో నా మీద హక్కు చూపించే అధికారం నా భార్యగా నీకు మాత్రమే ఉంటుంది. ఇక నీకు నాకు మధ్య విడాకులనే మాట ఉండదు. నా ప్రాణం పోయినా నిన్ను నా నుంచి దూరం చేసుకోను.
ప్రస్తుతానికి ఇది మాత్రమే నేను చెప్పగలుగుతాను. నేను చెప్పేది నీకు అర్థమైందా లేదా, మళ్ళీ ఇంకోసారి చెప్పనా అని అడుగుతాడు ఆదిత్య. మధు ఆదిత్య వైపు అలానే చూస్తూ గుండ్రంగా తన తలను ఊపింది. మధు, నువ్వు పొద్దున చెప్పావు కదా నా నిర్ణయమే నీ నిర్ణయమని. నేను చెప్తున్నాను, నువ్వు 6 నెలలు ఇక్కడ ఉండి వెళ్ళిపోయే గెస్టువు కాదు. నీ జీవితం మొత్తం నాతో కలిసి బతకడానికి వచ్చిన నా భార్యవి నువ్వు. ఆ అధికారంతోనే నువ్వు ఇక్కడ ఉండాలి. ఇది మన ఇల్లు. నువ్వు నా భార్యవి. మనిద్దరం జీవితాంతం మన పిల్లలతో కలిసి జీవించాలి మధు అని అంటాడు ఆదిత్య. మధు పిల్లలా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. హా, పిల్లలే, మన పిల్లలే, వద్దా అని ఓరగా చూస్తూ అడుగుతాడు ఆదిత్య. మధు కంగారు పడుతుంది. మధు కంగారును చూసి ఆదిత్య చిన్నగా నవ్వుకొని, ఆ సంగతి మనిద్దరం కలిసి కూర్చొని ఆలోచించుకుందాం. కానీ ఇదిగో ఈ డైరీ మిల్క్ చాక్లెట్ తిను, నీ టెన్షన్ తగ్గుతుంది. ఇకపోతే ఇక్కడ నాతో ఉండి శ్రద్ధగా చదువుకో. నీకు ఒక గోల్ ఉంది. నీ గోల్ని రీచ్ అవ్వటానికి నేను నీకు సహాయం చేస్తాను అని ఆదిత్య మాట్లాడుతూ ఉంటే, ఆదిత్య మాటలకి మధు తన మనసులోనే చాలా సంతోషించింది. మధు ఆ డైరీ మిల్క్ చాక్లెట్ తింటూ ఆదిత్య చెప్పే మాటలు వింటోంది. ఆదిత్య మాట్లాడుతూ, ఇక్కడ యూనివర్సిటీలో నీ 4th ఇయర్ కంప్లీట్ చేయడానికి నేను అడ్మిషన్ కూడా తీసుకున్నాను. 1 వారంలో కాలేజీ కూడా ఓపెన్ చేస్తారు. నీకు 4th ఇయర్కి కావలసిన వస్తువులని రేపటికల్లా నీ కళ్ళ ముందర ఉంటాయి అని చెప్పాడు ఆదిత్య. నేను మాట్లాడిన మాటలు నీ మట్టి బుర్రకి ఎక్కాయా లేదా అని అడుగుతాడు ఆదిత్య. మధు ఆదిత్య వైపు చూసి, బావా, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అడగనా అని అంటుంది మధు. డౌట్స్ అడుగుతున్నావంటే నేను చెప్పింది నీ మట్టి బుర్రకి ఎక్కినట్లే, అడుగు అని అంటాడు ఆదిత్య. నాకు పెరగన్నం ఇష్టం లేదని, ఇడ్లీ అంటే అసలు ఇష్టం లేదని, నాకు ఒక గోల్ ఉందని నీకు ఎవరు చెప్పారు బావా అని అడుగుతుంది మధు. అమ్మో, తింగర్ది అనుకున్నా. నేను చెప్పిన దాంట్లో లాజిక్ బాగానే పట్టింది అని అనుకుంటాడు ఆదిత్య. బావా చెప్పు అని అడుగుతుంది మధు. ఎవరు చెప్పి ఉంటారని నీ ఉద్దేశం అంటాడు ఆదిత్య. నా తమ్ముడా, రవి చెప్పాడా అని చాలా ఆత్రంగా అడిగింది మధు. ఆదిత్య ఒక చిన్న నవ్వు నవ్వుతాడు. నేను అనుకున్నా నా తమ్ముడే నీకు ఇవన్నీ చెప్పాడని, లేకపోతే నీకు ఎలా తెలుస్తుందిలే నా గురించి అని అనుకుంటూ మళ్ళీ ఆదిత్య వైపు చూసి, మరో డౌట్ అని అంటుంది మధు. ఆదిత్య ఒక నిట్టూర్పు వదిలి, అడుగు అని అంటాడు. మరి అత్తయ్య చెప్పిన మాటలు అని అడుగుతుంది మధు. చెప్పాను కదా మధు, కొన్ని ప్రశ్నలు నేను ఇప్పుడప్పుడే సమాధానం చెప్పలేను అని అంటాడు ఆదిత్య. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.